సంతోషించండి. ఎందుకు? రెస్టోరేషన్ రాని ఉన్నది. హల్లెలూయా. ఏదైతే నువ్వు కోల్పోయావు, ఏదైతే నీ నుంచి దోచుకోబడ్డదో అదంతా తిరిగి అనుగ్రహించబడి తిరిగి సమకూర్చే సమయం వస్తుంది. కాబట్టి దేవుడు ఇక్కడ రిజాయిస్, హల్లెలూయా, సంతోషించుడి అంటున్నాడు. గాడ్ ఆఫ్ రెస్టోరేషన్, సమకూర్పు, తిరిగి సమకూర్చే దేవుడు మన దేవుడు. మనం ఏదైతే కోల్పోయామో, నష్టపోయామో, ఏదైతే దొంగిలించబడ్డదో అవి తిరిగి సమకూర్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. రెస్టోరేషన్ అంటే తిరిగి సమకూర్చబడుట. ఆమేన్. అయితే ఇర్మియా ప్రవక్త రాసినటువంటి గ్రంథంలో 30వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూద్దాం. ఇర్మియా, స్క్రీన్ మీద ఇవ్వండి తెలుగు. వారు ఎవరిని లక్ష్య పెట్టిన సియోనియను, ఎవరును లక్ష్య పెట్టని సియోను దనియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగ చేసేదను, నీ గాయములను మాన్పేదను. ఇదే యెహోవా వాక్కు. ఇది తెలుగులో ఉందండి. ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? ఐ విల్ రెస్టోర్ హెల్త్ అంటు యు. హల్లెలూయా. నీకు ఆరోగ్యం మరలా కలుగ చేసేదను. నేను మరలా సమకూరుస్తాను. ఏం మరలా సమకూరుస్తాడు? ఆరోగ్యము. హల్లెలూయా. ఎవరికైనా సరే ఇక్కడ మీ శరీరంలో ఏ రకమైన అనారోగ్యం ఉన్నా, మీకైనా మీ బంధువులకైనా, ప్రాముఖ్యంగా మీ యొక్క పిల్లల్లో జీవితాల్లో ఉన్న, దయచేసి ఐ విల్ రెస్టోర్ హెల్త్ టు యూ అన్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తము మనము ఆరోగ్యముగా జీవించాలని. మనలో అనారోగ్యం ఉండట దేవుని చిత్తము కాదు. కాబట్టే ఆయన కొరడా దెబ్బలు తీసుకొని రక్తము కార్చాడు. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత నొందితిమి. అంటే మన స్వస్థత కొరకు, మనము దైవికమైన ఆరోగ్యం అనుభవిస్తూ జీవించడం కొరకు దేవుడు వెల చెల్లించాడు అని మర్చిపోకండి. ఇది వెల చెల్లించి మన కొరకు ఏర్పాటు చేసినటువంటి, సదుపాయం చేసినటువంటి ఈ యొక్క ఆరోగ్యం అనేది మనము అనుభవించాలంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన లేకుండా దేవుని నుంచి ఏది కూడా మనము పొందలేము. ఆస్క్ అండ్ యూ షల్ రిసీవ్ అన్నాడు దేవుడు. అడుగుడి మీకు అప్పుడు ఇవ్వబడను. మీ అక్కరలన్నీ ముందే తెలుసు అంట దేవునికి, అయినా అడగమంటున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఎప్పుడైనా ఈ భూమి మీద ఏ క్రియ జరిగించాలన్నా మనిషి ప్రార్థనకి జవాబు ద్వారానే చేయగలరు. ఎందుకు? ఆ రకంగా దేవుడు స్థిరపరిచాడు తన చట్టాన్ని. దేవునికి సమస్తము సాధ్యం. కానీ దేవుడు తనంతట తాను మాట ద్వారా తనను తాను బంధించుకున్నాడు. ఏ రకంగా అంటే ఈ భూలోకమును మనిషికి అప్పచెప్పాడు దేవుడు. హల్లెలూయా. అందుకే ఇప్పుడు దేవుడు ఎలాగంటే, ఇప్పుడు మనం ఒక ఇల్లు రెంట్కి తీసుకున్నాం అనుకోండి. రెంట్కి తీసుకున్నప్పుడు ఆ ఇంటి మీద అధికారం ఎవరికి ఉంటుంది? రెంట్ తీసుకున్న వ్యక్తికి. కాబట్టి ల్యాండ్ లార్డ్, నువ్వు డబ్బు పెట్టి కొన్నా నీ ఇష్టం వచ్చినప్పుడు ఆ ఇంట్లోకి ప్రవేశించలేవు. అవునా? అవునా కాదండి? నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు తలపిప్పుకొని లోపలికి వెళ్ళలేవు. ఎందుకు? నువ్వు టెనెంట్కి ఇచ్చేసావు కాబట్టి. అలాగే దేవుడు ఈ భూమిని మనకి టెనెన్సీలో ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క ఇంట్లో ఏది జరగాలన్నా, ఈ యొక్క భూమిలో ఏది జరగాలన్నా మనిషి పర్మిషన్ ఇస్తే తప్ప దేవుడు చేయడు. అందుకే యేసు ప్రభు మనిషి రూపంలో రావాల్సి వచ్చింది దేవుని క్రియ జరిగించడానికి. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. కాబట్టి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత చూపిస్తున్నాను. దేవుని వాగ్దానం ఉంది, స్వస్థత. ఐ విల్ రెస్టోర్ హెల్త్ టు యూ. హల్లెలూయా. దేవుడు ఈ కాలములో మీ యొక్క శరీరంలో గొప్ప ఆరోగ్యమును అనుగ్రహించనే ఉన్నాడు. అనారోగ్యంలో బ్రతకాల్సిన అవసరం లేదు. ఇది సీజన్ ఆఫ్ రెస్టోరేషన్. హల్లెలూయా. తిరిగి సమకూర్చే సమయం ఇది. హల్లెలూయా. స్వస్థత మన జీవితాల్లో, మన శరీరంలో స్వస్థత అనుభవించే సమయం. ఏ రకమైనటువంటి రుగ్మతితో కానీ, ఏ రకమైనటువంటి అనారోగ్యంతో కానీ మీరు జీవించాల్సిన అవసరత లేదు. హల్లెలూయా. స్వస్థతను సమకూర్చే దేవుడు నా దేవుడు అని చెప్పండి. స్వస్థతను సమకూర్చే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. అంతేకాదు, ఐ విల్ హీల్ దై వూండ్స్, నీ గాయములను మాన్పుదును, మీ గాయములను నేను కట్టుదును. హల్లెలూయా. ఏ రకమైన గాయమైన, అది మనసులో గాయమైన, శరీర గాయమైన, ఏదైనా సరే ఆ గాయంలో మానుస్తానన్నాడు. ఏమన్నాడు? మానుపుతానన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరము దేవుడు ఇచ్చిన వాగ్దానములో స్వస్థత మన స్వాస్థ్యము. హల్లెలూయా. ఆరోగ్యం మన స్వాస్థ్యము. హల్లెలూయా. కాబట్టి జనులారా, మన స్వాస్థ్యం అయినా
చూడండి ఇక్కడ మన ఎస్పెషలీ ఈ ప్రాముఖ్యంగా మనము జీవించే ప్రాంతంలో ఇక్కడ మన దేశమే కాదు కానీ ప్రాముఖ్యంగా మన దగ్గర అనేక మంది తప్పుడు డాక్యుమెంట్స్తో నా ల్యాండ్ అయినా వాడు లాక్కోవడానికి రకరకాల డాక్యుమెంట్లు సృష్టించి కోర్టులోకి వెళ్ళి గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవునా కాదండి? అంతేనా? కానీ నిజంగా వాడికి తెలుసు, నీకు తెలుసు అది నీదే అని. అయినా కోర్టుకి వెళ్ళి గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే దేవుడు మనకు ఆరోగ్యమును స్వస్థతను ఇచ్చినా అది మనకు కాకుండా ఎదురుపడి దాన్ని మనం అనుభవించకుండా చేయడానికి బద్ధుడై మరి మనని దూషిస్తూ మనని ఛేదిస్తూ మనని వేధిస్తూ పనిచేసే వ్యక్తి ఒకడు ఉన్నాడు. వాడి పేరు సాతాను. వాడిని ఓడించాలంటే దైవికమైన శక్తితోనే ఓడించగలము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం వీడిని ఓడించలేము. ఆమె చెప్పాలి. ఆమె. అంతేకాదు ఇప్పుడు యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21 నుంచి 26 వరకు చూసుకుందాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము. ఇంకోటి గమనించండి, ఇక్కడ తెలుగులో చదివి కూడా వేస్ట్. ఎందుకంటే తెలుగులో సరి అయినటువంటి అర్థం లేదు. ఏదైతే ఇంగ్లీష్లో ఉందో అది సరిగ్గా లేదు తెలుగులో, కాబట్టి నేను ఇంగ్లీష్లో చదువుతుంటే దాన్ని ట్రాన్స్లేట్ చేయి. డోంట్ బి అఫ్రైడ్ ఓ ల్యాండ్, సో బీ గ్లాడ్ నౌ అండ్ రిజాయిస్. ఓ దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, భయపడకము. ఫర్ ద లార్డ్ హస్ డన్ గ్రేట్ థింగ్స్. యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? బీ గ్లాడ్ అండ్ రిజాయిస్ అంటున్నాడు. మీరు సంతోషించి ఆనందించు అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మనం చూద్దాం కొంత సమయం తర్వాత 2వ అధ్యాయం 12వ వచనం నువ్వు చూసినట్టయితే ఏముంటుందంటే, దేవుడు తన ప్రజలను శిక్షించాడు, పాపము గురించి శిక్షించాడు. ఆ శిక్షణ ద్వారా వారు మొత్తాన్ని కోల్పోయారు. ఎందుకు? దేవుడు అక్కడికి మిడతలను పంపించి వారికి ఉన్నదంతా ఏమీ లేకుండా వచ్చి చేసే పరిస్థితికి తెచ్చాడు. ఎందుకు? పాపముని బట్టి ఆ విధంగా జరిగింది. కాబట్టి ఇప్పుడేమంటున్నాడు దేవుడు? సంతోషించు. ఎందుకు? రెస్టోరేషన్ రానై ఉన్నది. హల్లెలూయా. ఏదైతే నువ్వు కోల్పోయావు, ఏదైతే నీ నుంచి దోచుకోబడ్డదో అదంతా తిరిగి అనుగ్రహించబడి తిరిగి సమకూర్చే సమయం వస్తుంది. కాబట్టి దేవుడు ఇక్కడ రిజాయిస్, హల్లెలూయా, సంతోషించుడి అంటున్నాడు. భయపడకుడి. యెహోవా గొప్ప కార్యములు చేసెను. Don't be afraid, you animals of field, for wilderness pastures will soon be green and trees will again be filled with fruit. పశువులారా భయపడకుడి, గడ్డి బిల్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును. చూడండి ఇక్కడ ఏమన్నాడు ప్రభు? మారుస్తున్నాడు, పరిస్థితులన్నీ మారుతున్నాయి, రెస్టోరేషన్ అనుగ్రహించబడుతుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ wilderness pastures will soon begin to be green. గడ్డి బిల్లలో పచ్చిక మొలుస్తుంది. మళ్ళీ గడ్డి పచ్చిక ఏర్పడుతుంది. Trees will again be filled with fruit. చెట్లు ఫలిస్తాయి. Your fig trees, your grapevines will be loaded down once more. అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు మరలా సమృద్ధిగా నింపబడతాయి. ఎంత ఫలం అంటే అది, I find it so hard to speak in Telugu now. Will be filled with, loaded down once more అన్నాడు. అంటే తిరిగి సమకూర్చే సమయం ఇది. ఆమేన్. ఎంత గొప్ప ఫలం అంటే ఊహించలేనంత దీవించిన దేవుడు. కాబట్టి రిజాయిస్ అన్నాడు. సంతోషించు, ఆనందించు. నీ పరిస్థితులు మారనే ఉన్నాయి, నీ యొక్క విషయాలు మారనే ఉన్నాయి, నీ వ్యాపారంలో పరిస్థితులు మారనే ఉన్నాయి, నీ కుటుంబంలో మారనే ఉన్నాయి, నీ యొక్క శరీరంలో మారనే. గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపడుతున్నాడు దేవుడు. సంతోషించు, జరగక ముందే సంతోషించు. అందుకే మనం ఈ సమయాన్ని ప్రార్థిస్తున్నాము, దేవుని గణపరుస్తున్నాము. హల్లెలూయా. ఎందుకు? వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాగ్దానం నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. గొప్ప మార్పు ఈ జరగనై ఉన్నది. హల్లెలూయా. మళ్ళీ చేస్తాను అంటున్నాడు దేవుడు. రిజాయిస్, వర్స్ 23, యో పీపుల్ ఆఫ్ జెరూసలేం రిజాయిస్ ఇన్ ద లార్డ్ యువర్ గాడ్. మళ్ళీ చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. విచారంలో ఉండకండి. ఒకటే, ఎప్పుడు విచారించాలి? పాపమును గురించి మనం విచారించాలి. పాపమును గురించి మనము విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గర రావాలి. కానీ దేవుడు మనం ఎప్పుడైతే అటువంటి పశ్చాత్తాప మనసుతో వస్తామో దేవుడు మనల్ని క్షమించి మనకి మార్పును కలిగిస్తాడు దేవుడు. హల్లెలూయా. Rejoice, you people of Jerusalem, rejoice in the Lord your God, for the rain he sends demonstrates his faithfulness. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షము మీకు అనుగ్రహించును. తొలకరి వర్షము మరి కడవరి వర్షమా, ఇవి రెండు కూడా దేవుడు అనుగ్రహించనే ఉన్నాడు. ఆమేన్.
Okay. The threshing floors will again be piled high with grain. కొట్లు ధాన్యముతో నిండిపోతుంది. నిండి పొర్లిపోను. Once Amen. again మరి తిరిగి చేస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. Amen. Hallelujah. ఏదైతే నువ్వు అనుభవించలేదో, ఏదైతే నువ్వు నీ నుంచి దోచుకోబడ్డదో, ఏదైతే నువ్వు కోల్పోయావు, మళ్ళీ నేను ఏ స్థితికి తెస్తాను? కొట్లు పొర్లి పారాలి. హల్లెలూయా. అంతేకాదు, and the presses will overflow with new wine and olive oil. క్రొత్త తైలము గానుగలకు పైగా పొర్లి పారుతుంది. 25వ వచనం, the Lord says, I will give you back what you lost. మీరు కోల్పోయిన దాన్ని నేను మరలా అందజేస్తానన్నాడు. ఇవన్నీ జరుగుతాయని వాగ్దానం ఇస్తాడు దేవుడు. ఇవన్నీ నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. I'll give you back what you lost. నువ్వు ఏదైతే కోల్పోయావో అది తిరిగిస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. The swarming locust, the hopping locust, the stripping locust, the cutting locust, it was I who sent this great destroying army against you. Once again, 26వ వచనం, once మళ్ళీ you will have all the food you want. మీకు కడుపారా తృప్తి పొందుతారు. కొరత లేదు. మళ్ళీ ఈసారి నేను ఎంత దీవిస్తాను, కొరత అనేది మీరు అనుభవించరు. హల్లెలూయా. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కొరత ఉండదు, లేమి ఉండదు. హల్లెలూయా. ఆమేన్. దేవుడు అంతగా ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. అందరూ వినండి. హల్లెలూయా. హల్లెలూయా. You will praise the Lord your God who does these miracles for you. నీ కొరకు ఈ కార్యము చేసిన దేవుని ఈ అద్భుతాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. You will never again my people be discouraged, disgraced. నా జనులు ఎన్నడూ సిగ్గునొందరిక. ఇంకెప్పుడు సిగ్గునొందవు. నీకు కొరత ఉండదు, నీకు లేమి ఉండదు, నీకు నష్టం ఉండదు. ఎందుకు? దేవుడు తిరిగి సమకూర్పును కలిగించనే ఉన్నాడు. జనులారా దయచేసి వినండి. ఈ వాగ్దానం మన జీవితంలో జరగాలంటే, నెరవేర్చబడాలంటే మనము మన హృదయమును వైఖరి మారు మనస్సుతో, విరిగి నలిగిన హృదయంతో దేవుని కొజాడాలి. హల్లెలూయా. అందుకే ఈ దినాలు ప్రార్థన దినాలుగా మనము ప్రకటిస్తున్నాం. దయచేసి మానకుండా రండి, ప్రార్థిస్తాం ప్రతిరోజు. దేవుడు మన జీవితాల్లో మార్పు, మన పరిస్థితుల్లో మార్పు, మన కుటుంబాల్లో మార్పు, మన శరీరాల్లో మార్పు, మన ధాన్యంలో మార్పు, అన్ని విషయాల్లో మనము గొప్ప ఆశీర్వాదము అనుభవించనై ఉన్నాము. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ రెస్టోరేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము దేవుని యొక్క వాక్యంలో. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని విసర్జించడు. ఆమేన్. ఏదైతే నువ్వు కోల్పోయావో అవన్నీ నేను తిరిగిస్తానన్నాడు. ఏవైతే దొంగిలించబడ్డాయో అవి మీకు తిరిగిస్తాను. ఏదైతే విరిగిపోయిందో అది తిరిగి నిర్మిస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ యొక్క ప్యాసేజ్ అంతా చదివినట్టయితే ఈ దేవుడు ఈ యొక్క వాక్యం మనం ఏదైతే చదివామో దాన్ని బట్టి దేవుని హృదయాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎటువంటి దేవుడు మన దేవుడు? మనల్ని రక్షించి, రిడీమ్ అండ్ రెస్టోర్, విమోచించి తిరిగి సమకూర్పును కలిగించే దేవుడు మన దేవుడు. ఈ యొక్క సమకూర్పు మెటీరియల్ బ్లెస్సింగ్సే కాదు, అంటే వస్తుపరమైనదే కాదు, ఆత్మీయంగా కూడా జరిగిస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన మనకి గొప్ప ఆశీర్వాదాన్ని కలిగిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ యొక్క ప్యాసేజ్, ఈ యొక్క వాక్య భాగం మనం చదివినప్పుడు ప్రాముఖ్యంగా 3 విషయాలు మనం నేర్చుకోవాలి. ఒకటి, రెస్టోరేషన్ కావాలంటే, తిరిగి సమకూర్పు మనం అనుభవించాలంటే ఇట్ స్టార్ట్స్ విత్ రిపెంటెన్స్. మారు మనస్సుతో పశ్చాత్తాపపడి మారు మనస్సుతో మొదలయ్యేది ఈ యొక్క రెస్టోరేషన్. రెండవది, గాడ్స్ రెస్టోరేషన్ ఇస్ అబండెంట్ అండ్ కాంప్రిహెన్సివ్. దేవుడు తిరిగి సమకూర్చేటువంటిది, అది సమృద్ధి అయినటువంటిది, అది ఎంతో విశ్లేషించేది. మూడవది, రెస్టోరేషన్ గ్లోరిఫైస్ గాడ్ అండ్ రిన్యూస్ అవర్ జాయ్. అది దేవుని మహిమపరుస్తూ మన యొక్క ఆనందం నూతన పరిచేటువంటిది. అయితే ఈ రెస్టోరేషన్ గురించి గమనించినట్టయితే 2వ అధ్యాయం మరి 12వ వచనం నుంచి చూసినట్టయితే చదువుదాం. 12, 13 ఒకసారి చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడను కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చూసారా ఏమన్నాడు దేవుడు ఇక్కడ? డోంట్ రెండ్ యువర్ గార్మెంట్స్, రెండ్ యువర్ హార్ట్. అంటే నీ హృదయము ఏమన్నాడు ఇక్కడ? నీ హృదయమును చించుకొని, మీకు వస్త్రములను కాక మీ హృదయమును చించుకొని నా దగ్గర, నీ హృదయంలో చించుకొని. ఈ యొక్క రెస్టోరేషన్ అంటే తిరిగి సమకూర్పు కలిగిస్తానని
వాగ్దానం ఇయ్యక ముందు దేవుడు పలికిన మాటలు చూడండి. ఏమన్నాడు? పశ్చాత్తాపంతో దేవుని దగ్గర రావాలి. మన హృదయాన్ని చింపుకొని, అంటే విరిగి నలిగిన స్థితిలో మారు మనసు పొందాలి. నేను దేవుని తట్టు తిరగాలి. దేవునికి దూరస్తునిగా బ్రతకూడదు. దేవునికి అయిష్టునిగా బ్రతకూడదు. దేవుని వాక్యానికి విరుద్ధంగా నడవకూడదు. దేవునికి ఏది ప్రాముఖ్యమో అదే నా జీవితంలో ప్రాముఖ్యంగా మారాలి. ఆ రకమైన జీవితం జీవించాలని ఆశ కలిగి నిజమైనటువంటి పశ్చాత్తాపంతో రమ్మని దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. అంతేకాదు ఎగ్జార్ట్ చేస్తున్నాడు. అంటే మనల్ని ఉత్సాహపరుస్తున్నాడు. He's calling us to do this. Rend your heart, not your garments. మీ వస్త్రములను కాక మీకు Return to the Lord your God. నీ దేవుని వైపు తిరుగుడి. ఎందుకు? Because he is gracious, ఆయన కరుణ గలవాడు, compassionate, వాత్సల్యము గలవాడు, slow to anger, శాంతమూర్తి, and abundant in loving. అత్యంత కృప గలవాడు. దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి నిజమైనటువంటి పశ్చాత్తాప మనసుతో వచ్చినట్టయితే దేవుడు మనల్ని క్షమించడమే కాకుండా ఏదైతే దోచుకోబడ్డదో, ఏదైతే కోల్పోయామో, ఏదైతే నష్టపోయామో అవన్నీ తిరిగి సమకూర్చే దేవుడు కాబట్టి మనల్ని క్షమించడమే కాకుండా అవన్నీ మన జీవితంలో జరిగించనే ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితము ఈ సంవత్సరం మారనై ఉన్నది. ఆమేన్. నీ గమ్యము మారనై ఉన్నది. నీ ఆశీర్వాదము రెట్టింపు చేయబడినై ఉన్నది. హల్లెలూయా. దేవుడు నిన్ను గొప్పగా దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ అది నీ జీవితంలో జరగాలంటే నీవు పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి రావాలి. నువ్వు గోజాడాలి. ప్రభా నాకు అన్యోన్యత కావాలి, నీతో అన్యోన్య సహవాసం కావాలి, నీ స్వరము వినే స్థితికి రావాలి. దేవా ఏదో క్రైస్తవ మతం పట్టుకోవడం కాదు, క్రీస్తుతో నడవాలి. అటువంటి హృదయం కావాలి, అటువంటి నడక కావాలి, అటువంటి జీవితం కావాలి, అటువంటి అనుభవం కావాలి అనే ఆశతో ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వచ్చి ఆశించి ప్రార్థిస్తామో దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మార్పును కలిగిస్తాడు. మొదట వినండి, బహిరంగంగా మనం అనుభవించాలంటే ముందుగా మనలో కార్యము జరిగించాలి. దేవుడు ఎప్పుడైతే మనలో కార్యము జరిగించబడుతుందో అప్పుడు అది బహిరంగంగా ప్రదర్శించబడుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదము ఎప్పుడు మనం అనుభవించగలము? ఎప్పుడైతే మనలో మార్పు కలుగుతుందో. హల్లెలూయా. ఎప్పుడైతే మార్పు పొందుతామో, ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారంగా మనం నడుస్తామో అప్పుడు దేవుని యొక్క కృపను మనము బహిరంగంగా అందరూ గమనించే విధంగా మనము అనుభవిస్తూ సాక్షులుగా మనం బ్రతకగలము. ఆమె చెప్పాలి. కాబట్టి నిజమైనటువంటి సమకూర్పు ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడైతే నేను నిజమైనటువంటి హృదయముతో పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వస్తాను. అది ఏమన్నా నేను విరిగి నలిగిన స్థితిలో రావాలి దేవునికి. అప్పుడు ఎప్పుడైతే ఈ పాపం నుంచి దేవుడు మనం విడిపిస్తాడో అప్పుడు మనము ఈ రెస్టోరేషన్ మనము అనుభవించగలం. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రార్థనలోకి వెళ్తామో, ఎప్పుడైతే దేవుని దగ్గర గోదాడుతున్నామో అప్పుడు ఒక ప్రశ్న అడుక్కోవాలి. ప్రభా, ఏ అంశాల్లో నేను పశ్చాత్తాపడాలి? ఏ అంశాలని నా జీవితంలో నీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయి, నిన్ను సంతోషపరచటం లేదు? ఏమన్నాడు? డోంట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్ అండ్ డోంట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. మనం అనేక సార్లు పరిశుద్ధాత్మని గ్రీవ్ చేశాము, క్వెంచ్ చేశాము, దుఃఖపరిచాము, బాధ. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం కూర్చొని ఏకాంతంలో ప్రార్థిస్తుంటామో, ప్రభా నా హృదయంలో నా జీవితంలో ఉన్నటువంటి అంశాలు నీకు అసహ్యకరమైనవి, నీకు బాధ కలిగించే, ఏదైతే పరిశుద్ధాత్మని నొప్పించాయో అవి నాకు చూపించు ప్రభా. దాని విషయంలో నేను మారు మనస్సు పొందడమే కాకుండా నా జీవితాన్ని మార్చుకొని మరి వేరే నీకు అనుకూలంగా, నీకు ఇష్టపరంగా, నీ వాక్యాన్ని చిత్త ప్రకారం నడవడానికి నాకు సహాయం చేయ ప్రభా అని ప్రార్థించాలి. హల్లెలూయా. అప్పుడు దేవుని సహాయంతో మనము జయకరమైన జీవితము జీవించగలం. కానీ ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని దగ్గర సమయం గడిపిన ప్రభా నీ పరిశుద్ధాత్మ ద్వారా నాలో నీకు అయిష్టమైనవి, నేను ఏ విషయాల్లో మార్పు పొందాలో, ఏ విషయాల్లో నేను పశ్చాత్తాపంతో రావాలో అవి నాకు చూపించు నాయనా. మనం అడగక ముందే మనకు తెలిసిన కొన్ని విషయాలు ఉంటాయి, వాటితో మొదలు పెట్టాలి. హల్లెలూయా. ప్రభా ప్రాముఖ్యత ఇవ్వలేదు, నీ వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు, ప్రార్థనకి ప్రాముఖ్యత ఇవ్వలేదు, నా వ్యాపారానికి ప్రాముఖ్యత ఇచ్చాను, లేకపోతే నా ఆనందం కొరకు ప్రాముఖ్యతనిచ్చాను, లేకపోతే నా సంతోషం కొరకు నేను చేసిన వాటికి ప్రాముఖ్యత. ప్రార్థనకు రమ్మంటే నాకు ఇష్టం ఉండదు. నేను మొదటి సర్వీస్లో చెప్తూ ఏమన్నానంటే, కొద్ది కాలం క్రితం
వైజాగ్లో మీటింగ్స్ అయ్యాయి. వైజాగ్లో మీటింగ్స్ అయినప్పుడు పుష్ప అనే మూవీ రిలీజ్ అయింది. అదే ఏమైంది తెలుసండి, రాత్రి 2 గంటలకి ఫస్ట్ షో అయిందట. ప్రీమియర్ షోను ఏంటో నాకు తెలియదు. రాత్రి 2 గంటల షోకి మా డ్రైవర్లు వెళ్ళారు. అక్కడ దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా ఉన్నారు. ప్రార్థనకి 2 గంటలకు ఎవరు రమ్మంటే రాడు, మధ్యాహ్నం 2కే రాడు, మధ్యరాత్రి 2 పక్కకు పెట్టండి. చూసారా, ఆసక్తి లేదు. ఆసక్తి లేకుండా ఉండడం కూడా సృష్టించేదే సాతాను. ఎందుకు? దాని వలన దేవుని నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ప్రార్థన పట్ల, దేవుని పట్ల, దేవుని విషయాల పట్ల ఆశ కోల్పోతాం చూసారా, ఇట్స్ ఎ డైరెక్ట్ అటాక్ ఆఫ్ ద డెవిల్. అపవాది నేరుగా దాడి చేయడం అది. ఎందుకంటే సాతాను ఎప్పుడు కూడా వచ్చి నేను డెవిల్ని నిన్ను శోధనలో పడేయడానికి వచ్చాను అని ఎప్పుడు అనడు. వాడిని దేవుని సటిల్ అంటారు. ఇంగ్లీష్లో సటిల్ అంటే కుయుక్తిపరుడు. అంతేకాదు, వాడు ఎప్పుడు వాడేటువంటి ముఖ్యమైన ఆయుధము డిసెప్షన్, మోసం. అందుకే వచ్చి ఇది తినకూడని ఫలమా అన్నాడు, తినొద్దు అనలేదు. అవునండి, దేవుడి తినొద్దు అన్నాడా అన్నాడు. వాడికి తెలీదా? అనుమానం సృష్టించి ఏం చేస్తున్నాడు? దీనివలన దేవుడు ఏదైతే మనతో మాట్లాడాడో, దేవుడు ఏ రకమైన నడక మన పట్ల కోరాడో దాని నుంచి దూరం చేయడానికి ఈ రకమైన డౌట్స్ ద్వారా, ఈ రకమైనటువంటి సంభాషణ ద్వారా ఏం చేస్తాడు? వాడు మనల్ని దేవుని నుంచి మనకి తెలియకుండానే దూరపరుస్తూ ఉంటాడు. అందుకే చూడండి, ప్రార్థన రమ్మంటే అంత ఆశ ఉండదు, నెట్ఫ్లిక్స్ చూడాలంటే వెంటనే ఆశ ఉంటుంది, అప్పుడు దాకా నిద్ర ఉండదు, ప్రార్థన అయినా కానీ నిద్ర వస్తుంది. ఎవరిని విమర్శించడం లేదు, సహజంగా అందరికీ జరిగేటువంటి విషయం ఇది. నేనేదో మీకంటే గొప్ప ఉండని చెప్పడం లేదు, ఇక్కడ అందరికీ జరిగేది ఇది. పాస్టర్లకు కూడా జరిగేది ఇదే. హలో చెప్పండి. ఎందుకంటే పాస్టర్లైనా మనుషులే కదండి. హలో, ప్రవక్తలు కూడా మనుషులే కదండి. అందుకే వాక్యంలో చూసా, ప్రవక్తలు కూడా పాపం చేశారు. చూసారా? అంటే మనిషి అన్నప్పుడు మనిషే కదండి. ప్రతి మనిషిని శోధించడానికి సిద్ధంగా ఉన్నాడు సాతాను. అందుకే జాగ్రత్త పడాలి మనం. అందుకే దేవునికి ఎంతో ప్రయాసపడుతూ దేవునికి సన్నిహితంగా ఉండడానికి అన్ని రకాలుగా మనము ప్రయాసపడుతూ ఉండాలి. హల్లెలూయా. సాతాను చేసేటువంటి పన్నాగం నుంచి పడకుండా ఉండాలంటే ప్రార్థన లేకుండా అయితే జరగదు. హల్లెలూయా. ఈ వాగ్దానం మన జీవితంలో ఖచ్చితంగా మనము అనుభవిస్తాము. మీరు మీ జీవితాల్లో ఈ సంవత్సరం అంతం లోపల మీరు అనుభవిస్తారు. హల్లెలూయా. కానీ ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి, దేవుని క్రియలు నిర్లక్ష్యం చేయకండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. హల్లెలూయా. దేవుని ప్రార్థనతో పాటు విశ్వాసంలో నడవాలి. మన విశ్వాసం బలపడడానికి ప్రార్థన అవసరం. ప్రార్థన ద్వారా విశ్వాసం రాదు, వినుట వలన విశ్వాసం వస్తుంది. వచ్చిన విశ్వాసం బలపరచబడడానికి ప్రార్థన అవసరం. ప్రార్థన లేకుండా మనము జయించలేము, జయకరమైన జీవితం జీవించలేము. నమ్మిరు వారు ఆమేన్ చెప్పాలి. దీవించబడ్డారా? హల్లెలూయా.